ఫ్రెండ్స్ ఈ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మనం ఇలాంటి ఎర్త్ జూమ్ ఇన్ వీడియోస్ ఎలా చేస్తారనేది మనం వీడియోలో అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం. సో వీడియో డీటెయిల్గా ఉంటుంది, సో స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో లెట్స్ గో టు ద వీడియో. ఏ వీడియోస్ మనం జనరేట్ చేయడానికి ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయాలి. సో ఇక్కడ నేను మైక్రోసాఫ్ట్ సంబంధించిన ఎడ్జ్ బ్రౌజర్ని అయితే నేను యూజ్ చేస్తున్నాను. సో మీరు ఏ బ్రౌజర్ని యూజ్ చేసినా ఈ ప్రాసెస్ అంతా చేయొచ్చు. సో మీరు గూగుల్ సెర్చ్లో ఎగ్స్ఫీల్డ్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేయాలి. మనం ఇలా ఈ సెర్చ్లో ఎగ్స్ఫీల్డ్ ఏఐ అని చెప్పి సెర్చ్ చేసినప్పుడు మనకి ఇలాంటి వెబ్సైట్ అయితే వస్తుంది. సో ఈ వెబ్సైట్ పైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇది మనం లాగిన్ చేసుకోవాలి. సో లాగిన్ చేయడానికి మనకు ఒక 4 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంటుంది, లేదంటే కంటిన్యూ విత్ యాపిల్ అని ఉంటుంది, కంటిన్యూ విత్ మైక్రోసాఫ్ట్ అని ఉంటుంది, లేదంటే సైన్ ఇన్ విత్ ఈమెయిల్ అని ఉంటుంది. సో ఇలా మీరు ఏదైనా ఒక ప్రాసెస్ ద్వారా మీరు సైన్ ఇన్ కావచ్చు, అంటే దీనిలో లాగిన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పి క్లిక్ చేస్తున్నాను. అంటే నాకు ఉన్న ఈ గూగుల్ మెయిల్ ఐడి ద్వారా క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మన జీమెయిల్తోనైతే ఇది లాగిన్ అవుతుంది. సో లాగిన్ అయిన తర్వాత దీని ఇంటర్ఫేస్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో దీనిలో మనకు ఇలాంటి ఇమేజెస్ అన్ని జనరేట్ చేయొచ్చు. ఇదే కాకుండా మన దీంట్లో ఇప్పటిదాకా మనం చూసిన లాంటి ఈ వీడియోస్ కూడా జనరేట్ చేయవచ్చు అనమాట. సో దీంట్లో ఈ ఎర్త్ జూమ్ అవుట్ అని చెప్పి మనకి ఇలాంటి ఈ వీడియోస్ అయితే కనిపిస్తాయి. సో దీనిలో ఎర్త్ జూమ్ ఇన్ ఉంటాయి, జూమ్ అవుట్ ఉంటాయి. సో ఇలాంటి వీడియోస్ మనం జనరేట్ చేయడానికి మనం ముందుగా దీంట్లో ఇక్కడ మనకు టెంప్లెట్స్ అయితే కనిపిస్తాయి. మనకి ఇక్కడ 4 టెంప్లెట్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మనకు ఎలాంటి టెంప్లెట్ కావాలి అనేది ఒక టెంప్లెట్ని అయితే చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ గ్రీన్ ఫీల్డ్ నుంచి జూమ్ అయిన టెంప్లెట్ ఉంది. ఇది వచ్చేసి జస్ట్ లైక్ ఫారెస్ట్ లాంటి ప్లేస్ నుంచి జూమ్ అవుట్ ఉంది. ఇది వచ్చేసి ఒక రివర్ లాంటి ప్లేస్ నుంచి జూమ్ అవుట్ ఉంది. సో ఇది చూసుకుంటే ఇది ఒక పెట్రోల్ బంక్ దగ్గర నుంచి అయితే జూమ్ అవుట్ ఉంది. ఇది ఒక సిటీ నుంచి అయితే జూమ్ అవుట్ ఉంది. సో ఇలా మనకు డిఫరెంట్ జూమ్ అవుట్స్ అయితే ఉన్నాయి. సో మనకు ఎలా కావాలి ఈ జూమ్ ఇన్ జూమ్ అవుట్ వీడియో అని చెప్పి మనం దీంట్లో అయితే మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్ టెంప్లెట్ని. సో మనం ఏ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ టెంప్లెట్ బట్టి అయితే మనకి ఈ ఇమేజ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఫస్ట్ టెంప్లెట్ని చూజ్ చేస్తున్నాను. సో ఈ టెంప్లెట్ మనకు ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో దీన్ని ఇంకా మనం ఫుల్ స్క్రీన్లో కూడా చూడొచ్చు. ఈ ఫుల్ స్క్రీన్లో చూసినప్పుడు మనకి ఇలాంటి ఎఫెక్ట్తోనైతే ఈ వీడియో ఉంటుందన్నమాట. సో దీన్ని మళ్ళీ జూమ్ ఇన్ అంటే తగ్గించుకోవడానికి ఇలా ఉంటుంది. ఈ వీడియో ప్రాంప్ట్ ఎలా అంటే మనకి ఇక్కడ ప్రాంప్ట్ అయితే మనకు రైట్ సైడ్లో డిస్ప్లే చేస్తుంది. సో దీంట్లో మనం ఇలాంటి వీడియోని జనరేట్ చేయడానికి ఇక్కడ రీక్రియేట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ రీక్రియేట్ దగ్గర మనం క్లిక్ చేయాలి. అయితే ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి మనకు దీనిలో 3 స్టెప్స్ ఉంటాయి అనమాట. ఒకటి వచ్చేసి చూజ్ మోషన్, అంటే మనం ఈ టెంప్లెట్ని చూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి యాడ్ ఇమేజ్, తర్వాత గెట్ వీడియో, అంటే మనం ఇమేజ్ని అప్లోడ్ చేస్తే మనకి ఇలాంటి వీడియో అయితే జనరేట్ అవుతుంది. అయితే మనం ఈ వీడియోని క్రియేట్ చేయడానికి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్యానెల్లో అయితే మనకు ఈ టెంప్లెట్ కనిపిస్తుంది. ఈ ఎర్త్ జూమ్ అవుట్ అని చెప్పి టెంప్లెట్ కనిపిస్తుంది. దీనిలో ఇక్కడ చేంజ్ అని ఉంటుంది. సో చేంజ్ అంటే మనం ఇలాంటిది వేరేది చేంజ్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఇమేజ్ చూస్తే మనకి ఇక్కడ ఈ ఇమేజ్ కనిపిస్తుంది కదా. సో ఇలాంటి ఇమేజ్ని అయితే మనం క్లిక్ చేసుకోవాలి, అంటే ఇలాంటి ఇమేజ్ని మనం అప్లోడ్ చేసుకోవాలి. సో దీని కింద మనకి ఇక్కడ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. అంటే మన ఇమేజ్ని జేపీజీ కానీ పిఎన్జీ ఫార్మాట్లో కానీ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఉంటుంది, లేదంటే ఇమేజ్ సింబల్ కూడా ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు మన ఫైల్ మేనేజర్ అయితే ఓపెన్ అవుతుంది. అంటే మన మొబైల్లో కానీ మన పీసీలో కానీ మన ఫోటో చూజ్ చేసుకోవడానికి అయితే ప్యాత్ ఓపెన్ అవుతుంది. సో దీనిలో ఈ ప్యాత్ మన ఫోటో ఎక్కడ ఉందనేది మనం అయితే చూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఈ ఫోటోని చూజ్ చేస్తున్నాను. సో చూజ్ చేసి దీన్ని అప్లోడ్ క్లిక్ చేయాలి. అప్లోడ్ క్లిక్ చేయగానే ఇది అప్లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇలా మనకి అప్లోడ్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. సో అప్లోడ్ అయిన తర్వాత మనం దీనికి డైరెక్ట్గా ఇక్కడ జనరేట్ అని క్లిక్ చేయాలి. కింద చూస్తే మనకు దీనికి సంబంధించిన ప్రాంప్ట్ ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఈ ప్రాంప్ట్ని ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఇంకా వేరే ఫార్మాట్లో కావాలనుకుంటే ఈ ఫాంట్ని చేంజ్ చేయవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ అప్లోడ్ అయిపోయింది ఫోటో. నెక్స్ట్ కింద చూసుకుంటే ఇక్కడ ఈ ఎన్హాన్స్ ఆన్ ఆఫ్ ఉంటుంది. సో ఎన్హాన్స్ మనకు కావాలనుకుంటే మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. కింద చూస్తే ఈ మోడల్ వచ్చేసి లైట్ మోడల్ ఉంటుంది. సో దీనిలో మనకు 3 మోడల్స్ ఉంటాయి అనమాట. లైట్ వచ్చేసి ఇలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి స్టాండర్డ్ ప్రీమియం ఉంటుంది, టర్బో కూడా ప్రీమియం ఉంటుంది. సో లైట్ మోడ్లో స్లోవర్గా ఉంటుంది, లాంగెస్ట్ టైం అయితే తీసుకుంటుంది వీడియో జనరేషన్ కోసం. కానీ మన ప్రీమియం వర్షన్ కాదు కాబట్టి లైట్ మోడల్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఈ కింద చూస్తే ఇంకా అడ్వాన్స్ సంబంధించిన డ్యూరేషన్ ఉంటుంది. సో మనకు 3 minutes డ్యూరేషన్ కావాలా లేదంటే 5 minutes డ్యూరేషన్ కావాలని అడుగుతుంది. సో ఈ సీడ్ వచ్చేసి ర్యాండమ్గా కావాలా ఎలా కావాలని చెప్పి అడుగుతుంది అనమాట. సో
సో ఇలా మనకు ఈ ర్యాండమ్ ఇమేజ్ కావాలని అడుగుతున్నాం. సో దీనిలో ఈ స్టెప్స్ ఎన్ని కావాలని అడుగుతుంది, అంటే దీనిలో కొన్ని స్టెప్స్ ఉంటాయి అనమాట, ఎన్ని స్టెప్స్ కావాలని అడుగుతుంది. సో ఆ స్టెప్స్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా ఉంచేస్తున్నాను. నెక్స్ట్ కింద చూస్తే జనరేట్ ఆప్షన్ ఉంటుంది. సో జనరేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బేసిక్ వర్షనా, ప్రో వర్షనా, అల్టిమేట్ అని అడుగుతుంది. సో దీంట్లో మనం వీడియోలు క్రియేట్ చేయాలంటే కంపల్సరీగా మనం సబ్స్క్రిప్షన్ తీసుకొని ఉండాలి. సో ఇక్కడ యాన్యువల్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మనకు మంత్లీ $9 పడుతుంది. సో ఇలా మనకు యాన్యువల్ తీసుకున్నా మంత్లీ తీసుకున్నా మనకి ఇక్కడ మంత్లీ పే చేస్తే మనకు ఇన్ని డాలర్స్ అయితే పడుతుందన్నమాట. లేదంటే ప్రో వర్షన్ తీసుకుంటే ఈ ప్రో వర్షన్లో మనకు $19 ఉంటుంది, బేసిక్ అయితే $9 ఉంటుంది, అల్టిమేట్ అయితే $39 ఉంటుంది. సో ఇలా మనకి ఇది ప్లాన్ అనేది ఉంటుంది. సో దీని కంపల్సరీగా ప్రైజింగ్ అనేది ఉంటుంది అనమాట. సో ఈ ప్రైజింగ్ మనం పే చేస్తేనే మనకు ఈ వీడియో అనేది జనరేట్ అవుతుంది, లేదంటే వీడియో జనరేట్ కాదు. మనకు ఒకవేళ ఇది కంటిన్యూ క్లిక్ చేస్తే మన పేమెంట్ మోడ్ ఎలా అని అడుగుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటే మీరు పేమెంట్ అయితే చేయవచ్చు. సో వీడియో ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఎలా ప్రాసెస్ చేస్తారని చెప్పి నేను చెప్పడానికి అయితే చేస్తున్నాను. సో ఇక్కడ సబ్స్క్రైబ్ తీసుకుంటే మనకి ఇలా కార్డా, క్యాష్ పేనా, లేకపోతే ఐలీపేనా, బ్యాంక్ అని అడుగుతుంది. సో దీంట్లో మీ సబ్స్క్రిప్షన్ మోడ్ ఎలా అయితే అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పే విత్ లింక్ ఉంటుంది, అమెజాన్ పే ద్వారా కూడా మనం అయితే ఇది పే చేయవచ్చు అనమాట. సో ఇలా మనకు పేమెంట్ మోడ్ ఉంటుంది. పేమెంట్ మోడ్ వచ్చిన తర్వాత మనం స్టార్టింగ్లో చూసిన లాంటి ఈ వీడియోనైతే జూమిన్ వీడియో జనరేట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు నచ్చినట్టుగా మనము ఈ జూమిన్ వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే ఇలాంటి వీడియోస్ ఎలా చేస్తారని చెప్పి నన్ను కొంతమంది అడుగుతున్నారు. అయితే వాళ్ళు అడుగుతున్నారు కానీ మనం ఫ్రీగా మనం ఈ వీడియోస్ని అయితే జనరేట్ చేసుకోరాదు, ఎందుకంటే ఇక్కడ మనకు ప్రైజింగ్ అనేది కంపల్సరీ అనమాట దీనిలో. సో ఈ ప్రైజింగ్ని బట్టి మన వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. దీనిలో ఓన్లీ 3 ప్లాన్సే ఉంటాయన్నమాట. సో ఇలా మనకు కంపల్సరీ దీనిలో ప్రైజింగ్ ఉంటుంది. సో ప్రైజింగ్ ఎవరైతే మీరు ఇలాంటి వీడియోస్ కావాలనుకుంటారో వాళ్ళు ప్రైజింగ్ పే చేసి అయితే చేయవచ్చు. సో ఇదేంటంటే ఎలా చేస్తారో ప్రాసెసింగ్ కోసమే వీడియో అయితే చేస్తున్నాను. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే ఇలాంటి వీడియోస్ మీరు ప్రైజింగ్ పే చేస్తే ఈ వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ నేను ప్రైజింగ్ పే చేయట్లేదు, ఎందుకంటే నేను ఇది ఎలా చేస్తానని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి నేను ముందుగా కొన్ని వీడియోస్ అయితే మీకు చూపించాను. సో ఆ వీడియోస్ ప్రకారంగా మన వీడియో కావాలనుకుంటే మన ఫోటో అప్లోడ్ చేసి జనరేట్ అని చెప్పి క్లిక్ చేసి జనరేట్ అవుతుంది. బట్ దీనిలో మనకు ఈ సమ్ అమౌంట్ అయితే మనకు క్రెడిట్స్ అయితే ఉండాలన్నమాట. సో ఆ క్రెడిట్స్ నేను ఇక్కడ పర్చేజ్ చేయలేదు, మీకు కావాలనుకుంటే పర్చేజ్ చేసి అలాంటి వీడియోస్ అయితే చూడవచ్చు అనమాట. సో ఇది ఇలాంటి జూమిన్ వీడియోస్ చేయడానికి అయితే ప్రాసెస్. ఈ ప్రైజింగ్ పే చేయకుండా మనం వేరే వెబ్సైట్ని కూడా ఇలాంటిది అయితే చేయవచ్చు. బట్ ఈ ప్రాంప్ట్ అయితే మనకు అవసరం, ఈ పర్టికులర్ ప్రాంప్ట్ అయితే కావాలి. సో ఈ ప్రాంప్ట్ని మనం తీసుకోవడానికి మనం ఈ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ పైన అయితే మనము సెలెక్ట్ చేద్దాం, లేదంటే ఈ వీడియో పైన సెలెక్ట్ చేద్దాం. సో ఈ పర్టికులర్ ప్రాంప్ట్ మనకు కావాలనుకుంటే ఇక్కడ పక్కనే కనిపిస్తుంది. సో ఇక్కడ పక్కన చూడొచ్చు ప్రాంప్ట్ ఉంది, బట్ దీన్ని సెలెక్ట్ చేయడానికి అయితే ఎలాంటి ఆప్షన్ ఉండదు. సో మనం ఇక్కడ కాపీ చేయడానికి మనం రైట్ క్లిక్ చేస్తే కాపీ ఆప్షన్ రాదు, బట్ దీనిపైన క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాంప్ట్ కాపీడ్ అని వస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు ప్రాంప్ట్ కాపీడ్ అని వచ్చింది. సో మీరు ఎన్నిసార్లు కాపీ చేస్తే అన్నిసార్లు ప్రాంప్ట్ ఆటోమేటిక్గా కాపీ అవుతుంది అనమాట. సో ఈ కాపీ అయిన ప్రాంప్ట్ని మనం ఎక్కడైనా పేస్ట్ చేయవచ్చు. సో దీనికోసం ఏంటంటే మనము పిక్స్వర్స్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ నేను ఈ పిక్స్వర్స్ యాప్ అని చెప్పి మనం ఇదివరకు దీనిలో కొన్ని వీడియోస్ అయితే జనరేట్ చేసాము. సో దీంట్లో మనం ఈ ప్రాంప్ట్ని అయితే ఇవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఈ పిక్స్వర్స్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మనకి ఇలా ఉంటుంది. ఇవి వచ్చేసి మనం ప్రీవియస్ ఇక్కడ జనరేట్ చేసిన వీడియోస్ అనమాట. అంటే ఈ యాప్తో మనం ప్రీవియస్ జనరేట్ చేసిన వీడియోస్ ఇక్కడ కింద చూసుకుంటే మనం ప్రాంప్ట్ ఇచ్చి లేదంటే ఇమేజ్ ఇచ్చి అలాంటి జూమిన్ వీడియోస్ చేయడానికి అయితే మనకి ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే అలాంటి జూమిన్ అని కాదు, సో దీంట్లో మనం వీడియోస్ జనరేట్ చేయడానికి ఇక్కడైతే మనం ఫోటో అండ్ ప్రాంప్ట్ ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఈ ఇమేజ్ దగ్గర సెలెక్ట్ చేస్తున్నాను. ఇమేజ్ దగ్గర సెలెక్ట్ చేసి నేను ఈ ఇమేజ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈ అప్లోడ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఈ అప్లోడ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఇక్కడ ప్రాంప్ట్ ఇద్దాం. సో ప్రాంప్ట్ ఇది వరకు మనం కాపీ చేసుకున్నాం కదా, సో ఇక్కడ ఆ ప్రాంప్ట్ అయితే మనం ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ చూడండి ఇది వరకు మనం అక్కడ కాపీ చేసిన ప్రాంప్ట్ ఇక్కడ పేస్ట్ అయితే చేశాను. ఇక్కడ ఇమేజ్ అప్లోడ్ అయిపోయింది. ఇమేజ్ కింద ప్రాంప్ట్ క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ అని ఉంటుంది, కింద క్రియేట్ క్లిక్ చేయగానే మనకి ఇక్కడ 20 అని చెప్పి కనిపిస్తుంది. అంటే దీనికి మనకు 20 క్రెడిట్స్ అయితే అవసరం అనమాట. అయితే ఈ పిక్స్వర్స్ వెబ్సైట్లో మనకు డైలీ లాగిన్ చేస్తే ఒక 30 క్రెడిట్స్ వస్తాయి. సో ఇది వరకు 60 క్రెడిట్స్ వచ్చేవి, బట్ ఇప్పుడు ఓన్లీ 30 క్రెడిట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఈ 30 క్రెడిట్స్లో మనకి ఇక్కడ 20 క్రెడిట్స్ అయితే దీనికోసం యూజ్ అవుతాయట. సో ఇక్కడ మనకు వీడియో జనరేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి వీడియో అనేది ఇలా అయితే వస్తుంది అనమాట. సో దీనిలో వీడియో జూమింగ్ అనేది ఇలా ఉంది. అంటే ఈ ఫోటో నుంచి ఎర్త్ వరకు కాకుండా కొంతసేపే ఉందన్నమాట. సో ఇది ఒక ట్రిక్ అనమాట, ఎందుకంటే ఇది పాసిబుల్ అవుతుందా లేదా ప్లే చేయడానికి అయితే నేను ఇది యూజ్ చేశాను. సో ఇది కాకుండా ఇంకొక యాప్ కూడా మనం యూజ్ చేద్దాం. సో ఇది వచ్చేసి వీడియో యాప్ అనమాట. సో దీంట్లో ఫ్రెండ్స్ ఈ వీడియో యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది. సో దీనిలో ఇమేజ్ టు వీడియో ఉంటుంది, రిఫరెన్స్ టు వీడియో ఉంటుంది, టెక్స్ట్ టు వీడియో ఉంటుంది. సో దీంట్లో ఇక్కడ రిఫరెన్స్ టు వీడియో అని క్లిక్ చేద్దాం. ఇమేజ్ టు వీడియో అయితే క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ నేను
ఈ అప్లోడ్ ఇమేజ్ అనే ఆప్షన్ దగ్గర నేను ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను, అంటే ఫోటోని అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఫోటో సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ మనం సేమ్ ప్రాంప్ట్ని అయితే ఇద్దాం. సో ప్రాంప్ట్ ఇస్తే అది మరి దీంట్లో ఎలా జనరేట్ చేస్తుంది అనేది ఒకసారి అయితే చూద్దాం మనము. సో ఇక్కడ నేను ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ అప్లోడ్ ఫోటో అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. మనకు అక్కడ ఏదైతే ప్రాంప్ట్ మనం కాపీ చేసుకున్నామో సేమ్ ప్రాంప్ట్ ఇక్కడ కాపీ చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసేసి మనకి వీడియో ఎలా ఉండాలనేది ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉన్నాయి. 8 సెకండ్ కావాలా, లేదంటే 4 సెకండ్ ఉంది. మనకు డిఫాల్ట్గా 4 సెకండ్ వీడియో వస్తుంది. లేదంటే ఇక్కడ ఆటోనా, స్మాలా, మీడియం ఉంటుంది. ఇక్కడ నేను మీడియం అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ అమౌంట్ అంటే మనకి ఎన్ని వీడియోస్ ఇలాంటివి జనరేట్ కావాలని ఉంటుంది. సో మనకు ప్రీ ప్లాన్ కాబట్టి ఒకటే వీడియో జనరేట్ చేసుకోవచ్చు. సో దీనికి 4 క్రెడిట్స్ అయితే యూజ్ అవుతాయట. సో ఇక్కడ నేను జనరేట్ పైన క్లిక్ చేస్తున్నాను. సో మన లాగిన్ నుంచి ఇక్కడ 4 క్రెడిట్స్ అయితే దీనికి యూజ్ అయ్యి మనకి ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ మనకు ప్లాన్ ఏంటి అని అడుగుతుంది. ఇక్కడ కరెంట్ ప్లాన్ అయితే నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం కరెంట్ ప్లాన్ క్లిక్ చేయగానే మనకి ఇది ఫ్రీ ప్లాన్ తోటి జనరేట్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ క్యూ అనేది కనిపిస్తుంది. సో క్యూ వద్దు అనుకుంటే దీన్ని అప్గ్రేడ్ చేసుకుంటుంది. మనకు అప్గ్రేడ్ కూడా అవసరం లేదు. సో మనం ఇది కొంచెంసేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే మనం ఫ్రీ ప్లాన్తో జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఈ సైట్ పైన ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు కొంచెం స్లోగా జనరేట్ అవుతుంది. ఒకవేళ మనకు తక్కువ మంది దీన్ని యూజ్ చేస్తున్నప్పుడు, అంటే సైట్లో ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పుడు మనకు ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. సో ఇక్కడ క్యూ ఉంది. క్యూ అయిన తర్వాత మనకు ఈ వీడియో జనరేషన్ అనేది ప్రాసెసింగ్ అయ్యి మనకు వీడియో అనేది వస్తుంది. సో అప్పటిదాకా మనం అయితే వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్, మనం సేమ్ ప్రాంప్ట్ ఇచ్చి రన్వే ఎంఎల్ ద్వారా కూడా క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ వీడియో క్లిక్ చేసి సో దీనిలో సేమ్ ఫోటో అప్లోడ్ చేశాను, సేమ్ ప్రాంప్ట్ ఇచ్చాను. ఇక్కడ జనరేట్ క్లిక్ చేయగానే మనకి ఇలాంటి వీడియో అయితే జనరేట్ అయింది. అంటే ఒక్కొక్క ఏఐ టూల్లో ఒకలాంటి ఇమేజ్ని అయితే లేదంటే ఒకలాంటి వీడియోని అయితే జనరేట్ చేస్తుంది. సో మనకి ఇంకా ఈ వీడియో యాప్లో ఇప్పటిదాకా జనరేట్ కాలేదు. సో ఇప్పటిదాకా మనం 1 అవర్ నుంచి అయితే వెయిట్ చేస్తున్నాం. సో దీంట్లో అయితే జనరేట్ కాలేదు. డిఫరెంట్ ఏఐ మోడల్స్ నుంచి అయితే మనం ఈ జూమింగ్ వీడియోస్ అయితే చేయవచ్చు. సో ఇది ఈ వీడియో చేయడానికి ప్రాసెస్ అనమాట. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇలాంటి జూమ్ ఇన్ ఎర్త్ వీడియోస్ మనం ఈజీగా మన మొబైల్లో కానీ పీసీలో కానీ చేయవచ్చు. సో దీనికి ఏం లేదు, మనం ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ని అప్లై చేస్తే సరిపోతుంది. ఈజీగా ఇలాంటివి అయితే మనం చేయవచ్చు అనమాట. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అని మీ ఫ్రెండ్స్ కూడా చూస్తూ అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయమైతే మర్చిపోకండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.